హాయ్ అండి. మాకిక్కడ వర్షం పడుతుందనమాట. సో, ఈ వర్షంలో నాకు టొమాటో చట్నీ చేయాలనిపించింది. సో, టొమాటో చట్నీకి పచ్చి టొమాటోలు కావాలి. సో, మాకిక్కడ ఉన్నటువంటి టొమాటో చెట్లకి పచ్చి టొమాటోలు ఉన్నాయనమాట. వాటిని తీసుకొనొచ్చాను. ఆల్రెడీ అవి ఎండిపోతున్నాయి టొమాటో చెట్లు. సో, ఈ పచ్చి టొమాటోలు ముక్కగా కట్ చేసుకొని, ఈ ముక్కల్ని నూనెలో మగ్గపెట్టుకున్నాను. దానికన్నా ముందు నేను పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా మగ్గపెట్టేసుకున్నాను. తర్వాత ఈ పచ్చి టమాటాలకి నేను కొద్దిగా చింతపండు యాడ్ చేశాను. తర్వాత వేరుశనగ, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో, వేరుశనగ నేను ఇలాగ ఎయిర్ ఫ్రైయర్‌లో వేసుకొని, వేరుశనగలు పక్కన పెట్టేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నేను ఇండియా నుంచి తెచ్చిన కరివేపాకండి. సో, తాలింపులు కూడా వేసుకున్నాను. తాలింపులో కూడా నేను కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకున్నాను. అలాగే పచ్చడిలో కూడా వెల్లుల్లిపాయ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సో, వేరుశనగలు ఇలా పొట్టు తీసేసి ముందుగా దాన్ని మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఈ చింతపండు, అలాగే పచ్చి టమాటా వేసుకుని తర్వాత తాలింపు చేసేసుకున్నాను. సో, ఇదండి పచ్చడి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ, దోస అన్నిట్లోకి బాగుంటుంది.